ఈ డ్రీమ్ లైనర్ అనే ఫ్లైట్ చాలా ఫ్లైట్లు ఉన్నాయి. ఢిల్లీ నుంచి డైరెక్ట్ గా న్యూయార్క్, ఢిల్లీ నుంచి వాషింగ్టన్ పోయే ఫ్లైట్ కూడా 16 గంటలు 18 గంటలు ప్రయాణం చేసే ఫ్లైట్లు కూడా ఇవి. ఈ గత 20 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకోలేదు. ఈరోజు చాలా దురదృష్టకరం. మనకు ఎందుకు ఇలా జరిగిందో ఎంక్వైరీలో తేలుతుంది. కాకపోతే మీరు చెప్పినట్లు ఒక ప్యాసింజర్ నిజంగా బతికి బయటపడ్డారంటే ఇంతమందిలో నిజంగా అతను మృత్యుంజయుడు. మిగతా వాళ్ళందరికీ కూడా కుటుంబాలకు మనం ఏం చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. జరగడానికి సంఘటన జరిగింది. ఇంతవరకు ఎక్కడే కానీ ఇంత పెద్ద ఘటన జరగలేదు. 20 సంవత్సరాలు అయిపోయింది. మనకి అప్పుడు మ్యాంగ్లూరులో కూడా జరిగింది, కనిష్క చూసాం. కానీ ఇంత పెద్ద ఘటన, ఇంత పెద్ద బోయింగ్ మంచి ఫ్లైట్లు బాగా ఎప్పుడో డ్రీమ్ లైనర్ ఎన్నో సంవత్సరాల నుంచి డైరెక్ట్ ఢిల్లీ నుంచి న్యూయార్క్ కూడా వెళ్తుంది, ఢిల్లీ నుంచి వాషింగ్టన్ వెళ్తుంది. ఇటువంటి ఫ్లైట్ కావడం కూడా ఇది కొత్త ఫ్లైట్. అందులో ఎందుకైందో మొత్తం ఎందుకు పవర్ బ్రేక్ అయినా కూడా ఎంక్వైరీలో తేలుతుంది. మనం రిపోర్ట్ వచ్చేంత వరకు వెయిట్ చూద్దాం. ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్ కి ఎక్కువ మనం అవకాశం ఇవ్వకూడదని చెప్పేసి తెలియజేస్తున్నాం. రమేష్ గారు, ఖచ్చితంగా మీరు అన్నట్లు మనం స్పెక్యులేషన్ కి అయితే అవకాశం ఇవ్వకూడదు. కానీ మీరు కూడా తరచూ ప్రయాణాలు చేస్తుంటారు, మీకు కూడా ఫ్లైట్ ఉంది, మీకు తెలుసు. కానీ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? అంటే కొన్ని క్షణాల వ్యవధిలోనే కూలిపోయింది. అంటే చాలా మంది పైలట్ తో మాట్లాడితే వాళ్ళు చెప్పడం అయితే ఉన్నట్లుండి పవర్ ఆఫ్ అయితేనే ఈ మాదిరి అవుతుంది. అంటే ఇంజన్ కు పవర్ సప్లై ఆగిపోయింది. కాకపోతే 2 ఇంజన్లకు ఒకసారి ఆగిపోతే, ఎందుకంటే విమానంలో 2 ఇంజన్లు ఉంటాయి. 2 ఇంజన్లు కూడా ఒకేసారి ఆగిపోవడం అనేది అసలు మనం ఊహించని విషయం. మరి ఏం జరిగింది అనేది టెక్నికల్ గా ఇంకా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తే గానీ ఇది బయటపడదని చెప్పి తెలియజేస్తుంది. రైట్. ఇవాళ యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఏడాది పాలనకు సంబంధించిన కార్యక్రమం కూడా జరగాలి. మీరు అందరూ బాగా వాయిదా వేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం సార్. మొత్తం భారతావని కూడా దీని మీదే ఇవాళ వారికి జరిగిన ఘటన. సో ఓవరాల్ గా ఫైనల్ గా ఏం చెప్తారు సార్ ఈ ప్రమాదానికి సంబంధించి కూడా? అంటే ఈ ప్రమాదం జరిగినకూడదు. ఇప్పుడు డిజిసిఐ ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలుస్తుందో వేచి చూసేందుకు కూడా ఏ మాట్లాడేది కూడా కరెక్ట్ కాదు. రైట్. చాలా మంది ప్రయాణికులంతా కూడా ఆందోళనకరంగా ఉన్నారు. వారి బంధువులు కానీ వీరందరికీ కూడా ప్రగాఢ సంతాపం. ఇలాంటి సంఘటన చాలా దురదృష్టకరం అని ఇంకా బాధలో నుంచి తేరుకోలేకపోయింది. రైట్. థ్యాంక్ యూ రమేష్.